అప్కమింగ్ ప్రోమోలో క్రాంతి, శాలినీల మొదటి పెళ్లి రోజు వేడుక కావటంతో అక్కడ వాళ్ళందరూ క్రాంతి, శాలినీల పెళ్లి రోజుకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. విరాట్, చంద్ర, ఇంకా జగదీశ్వరి, రఘురామ్ అందరూ కూడా సంతోషంగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి క్రాంతి, శాలిని ఇద్దరు రావటంతో అలా వచ్చిన వాళ్ళని చూసి విరాట్ ఒక్కసారిగా రే ఇంకా ఏంట్రా అలా చూస్తున్నారు, తొందరగా మీ పెళ్లి రోజు వేడుకల్ని ప్రారంభిద్దాం, తొందరగా నీ ముందున్న కేక్ కట్ చేసి నీ పెళ్లి రోజు వేడుకని చేసుకోండి అని విరాట్ వాళ్ళకి చెప్పడంతో ఒక్కసారిగా క్రాంతి, శాలిని ఇద్దరు కలిసి తమ ముందున్న ఇద్దరు కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు కేక్ కట్ చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలని క్లాప్స్ కొడుతూ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. తర్వాత శాలిని, క్రాంతి ఒకరికొకరు ప్రేమగా కేక్ తినిపించుకుంటుంటే రఘురామ్, జగదీశ్వరి కూడా చాలా సంతోషపడుతూ వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటారు. విరాట్, చంద్ర కూడా సంతోషపడుతూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన మాయ, నేను ఈరోజు శాలిని వాళ్ళ మొదటి పెళ్లి రోజు కాబట్టి ఇక్కడ శాలిని కోసం నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నేను మీ అందరికీ కూడా శాలిని గురించి ఒక నిజం చెప్తాను అని అంటూ ఉండేసరికి మాయ మాటలకు అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు మాయ మాత్రం శాలిని గురించి మీ అందరికీ తెలియని నిజాన్ని ఈరోజు మీ అందరి ముందు చెప్పబోతున్నాను. ఇదే మంచి సందర్భం కూడా, ఇక్కడైతే అందరూ కూడా ఉన్నారని మాయ అనటంతో మాయ మాటలకి ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ అసలు మాయ ఏం చెప్పబోతుందని చూస్తూ ఉంటారు. శాలిని మాత్రం ఈ మాయకి నా గురించి ఏ నిజం తెలిసింది, ఇప్పుడు క్రాంతి ముందు, ఇంట్లో సభ్యులందరి ముందు ఆ నిజం చెప్పేస్తే నా పెళ్లి రోజు నాడే నా చావు రోజు చేసేలా ఉంది, అసలు మాయకి ఏ నిజం తెలిసింది, ఇప్పుడు అందరి ముందు ఎందుకు ఆ నిజం చెప్పాలని చూస్తుంది అని శాలిని టెన్షన్ పడుతూ ఉంటుంది. మాయ మాత్రం నేను శాలిని గురించి మీ అందరికీ ఒక పచ్చి నిజం చెప్తాను అని అంటూ ఉండేసరికి క్రాంతి ఒక్కసారిగా ఏంటా నిజం, అసలు శాలిని గురించి ఇంకా ఏ నిజం దాచిపెట్టింది, నువ్వు చెప్పబోయే ఆ నిజం ఏమిటి అని క్రాంతి అడుగుతూ ఉండేసరికి అప్పుడు మాయ మాత్రం చెప్తాను, ఇప్పుడే చెప్తాను అని అంటూ ఉంటుంటే శాలిని మాత్రం ఇప్పుడు ఇది చెప్పబోయే నిజం వింటే క్రాంతి ఇక నా కథకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు, ఎలాగైనా ఇది చెప్పబోయే నిజమేమిటో చెప్పకుండా ఆపేయాలి, ఎలా ఆపేయాలని శాలిని మాత్రం మాయ వైపు అలా టెన్షన్ పడుతూ ఎలా మాయ నోటి నుండి ఏ నిజం కూడా చెప్పనీయకుండా చూడాలని మాయ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో శాలిని అనుకున్నట్టుగానే మాయను ఏ నిజం చెప్పకుండా ఎలా ఆపుతుందనేది అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.